అసలు ప్రజలు ఎమ్మెల్యేగా ఎంపిక చేసి పంపిందే మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కారం చేయమని కదా. వారు ఎమ్మెల్యేనే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. మరి అసెంబ్లీకి రాకపోతే ఎక్కడికి పోతారు అర్థమవుతలేదు. 2 ఏళ్ళు అసెంబ్లీకి గైర్హాజరై టెక్నికల్ పాయింట్లో శాసనసభకు వచ్చి సంతకం పెట్టుకొని అనర్హత అసెంబ్లీకి రాకుండా ఉంటే అనర్హత వేటు పడుతుందని చెప్పని వచ్చి సంతకం పెట్టిపోవడమే తప్ప మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ రండి మీ సూచన సలహాలు ఇవ్వమన్నాం. కృష్ణా జలాలకు సంబంధించి తీరని నష్టం మన రైతాంగానికి ప్రజలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేమంటున్నాం. లేదు కాదు వస్తాము ఏం చర్చ జరపాలని చెప్పిన ఆలోచన కూడా వారికి ఉందో లేనటువంటిది. ఈరోజు మేము శాసనసభకు సంబంధించి బీఏసీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి సభానాయకుడి యొక్క ఆలోచన, ఉప ముఖ్యమంత్రి గారు, ఎల్ఏ మినిస్టర్ భట్టి గారు, శ్రీధర్ బాబు గారు ఈరోజు బీఏసీ మీటింగ్లో స్పీకర్ దగ్గర కూర్చొని ప్రజా సమస్యలు వేదికగా అసెంబ్లీ నడవాలని చెప్పి తీసుకున్నటువంటి కార్యక్రమంలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ ఇతరత్ర బీజేపీ తదితర సిపిఐ కానీ ఎంఐఎం కానీ సూచనలు సలహాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి సహకరిస్తారని చెప్పని ఓ ఆలోచనలో మేము ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కోణంలో రాజకీయ కోణంలో అసెంబ్లీని వేదికగా వాడుకోవద్దని తండ్రి కొడుకు అల్లుడు లేదా మామ అల్లుడు కొడుకులాగా మధ్యలో వారి మధ్యలో ఉన్నటువంటి వాటిని ఈ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేసుకోకుండా ఉండాలని, వారి కుటుంబానికి సంబంధించిన పంచాయతీని అసెంబ్లీ వేదిక ద్వారా జరపవద్దని, రాజకీయాలు చేయవద్దని చెప్పని కోరేటువంటి సందర్భం తీసుకొస్తూ కేసీఆర్ వైఖరి మరోసారి ప్రజలు స్వయంగా చూసినారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వాదనలు కూడా ప్రజలు చూసిరని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.